సాయికృష్ణ గారు అయితే ఇప్పుడు మనం ఇందాక హర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేప్పటికి మొజాయిక్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తుంది ఇరాన్. మొత్తం అటువంటి 33 యూనిట్స్ని ఇండిపెండెంట్ యూనిట్స్ని ఐడెంటిఫై చేసి ఓకే అగ్రనాయకత్వం లేచిపోయినా సెకండ్ రంగ్ లీడర్షిప్ లేచిపోయినా సరే ఇండిపెండెంట్గా మీరు మన లక్ష్యాన్ని ఇరాన్ స్వతంత్ర భావజాలాన్ని పెనట్రేట్ చేయడానికి మీరు ఆపరేట్ చేయండి, గెరిల్లా తరహా పోరాటానికి వెళ్ళండి, ఐసిస్కి మించి విధ్వంసం చేయడానికి కావాల్సిన మొత్తం శక్తియుక్తులన్నీ సమాయత్తం చేసి రెడీ చేస్తుంది. ఇది మరి అమెరికా ఊహించిన అంశమేనా, ఊహించని అంశమా? ఊహించిన అంశమే, ఊహించని అంశం ఏం కాదు. ఇది చాలా రోజుల క్రితం డిసైడ్ అయింది. అంటే యాక్చువల్లీ ఐఆర్జీసీ ఉంది కదా, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వాళ్ళ దాంట్లో వాళ్ళ డాక్ట్రిన్లోనే రాసుకున్నారు. సో వాళ్ళ డాక్ట్రిన్ ఏంటంటే కనుక ఏదైనా సరే విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, అంటే సుప్రీం లీడర్స్ హతమైనప్పుడు, చనిపోయినప్పుడు అప్పుడు ఎలా వ్యవహరించాలి అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఇంతకు ముందే ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. ఆ విధానాన్ని ఇప్పుడు అమలు పరుస్తున్నారు. ఖమైనీ చనిపోయిన తర్వాత అండ్ కీలకమైన నాయకులు అందరూ కూడా చనిపోయిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో అబ్బాస్ అరాగ్చి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఇప్పుడు మేము ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో దాన్ని ఏమంటారంటే డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అంటారు. సో మొజాయిక్ ఫోర్సెస్ని మేము యాక్టివేట్ చేస్తున్నాము, వాళ్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని. అంటే నథింగ్ బట్ ఇప్పుడు నాయకుడు లేడు. అంటే డిఫెన్స్ ఫోర్సెస్ నడిపించడానికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆర్మీ చీఫ్, ఆ తర్వాత లెవెల్స్ ఉంటాయి కదా, బ్రిగేడియర్స్ అని ఇట్లా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం బెటాలియన్స్, రెజిమెంట్స్ వాటికి పైనుంచి వచ్చే ఆర్డర్స్కి అనుగుణంగానే వీళ్ళు వ్యవహరించాలి కదా. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, ఇప్పుడు ఇందాక మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గురించి మాట్లాడాం, అట్లాగే అటువైపు కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరుగుతుంది. సో కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి టెహ్రాన్ నుంచి ఒక విషయం చెప్పాలి అనంటే, ఒక ఆర్డర్ పాస్ చేయాలంటే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. వాళ్ళు లేని పరిస్థితి. ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థ తప్పు ఉన్నా కానీ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఫోన్స్ని హ్యాక్ చేసి, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళు వీళ్ళని మిస్గైడ్ చేయొచ్చు. సో ఫోర్సెస్ ని మిస్గైడ్ చేయొచ్చు. పర్టికులర్లీ పలానా ఏరియాలోకి వెళ్ళి అటాక్ చేయండి అని చెప్పేసి పైనుంచి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్పి వీడు వెళ్ళి ఇంకో దగ్గర అటాక్ చేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అంబిష్ చేయొచ్చు, వాళ్ళు ఆల్రెడీ పొంచి ఉండి వీళ్ళ మీద దాడి చేసి హతమార్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా డిస్టర్బ్ చేయడము అండ్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడము అండ్ తప్పుదారి పట్టించడము, తద్వారా అంబుష్ చేయడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి యుద్ధంలో. సో ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. మెయిన్ లీడర్షిప్ కూడా చనిపోయారు చాలా మంది. సో ఈ టైంలో వ్యూహాలు పన్నడము, దాన్ని కిందకి చేరవేయడము కష్టతరంగా మారుతున్న టైంలో సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందు రాసుకున్న లెక్క ప్రకారం, వాళ్ళ మిలిటరీ డాక్టరైన్ ప్రకారమే దీన్ని ఏమంటారంటే మొజాయిక్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు. వాళ్ళని ఒక 31 ఫోర్సెస్ గా మార్చారు. 31 రెజిమెంట్స్. ఒకటి తెహ్రాన్ని పరిరక్షిస్తుంది, మిగతా 30 బయటకు వాళ్ళు వెళ్తారు. ఒక్కొక్క రెజిమెంట్ ని వాళ్లే సొంతగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేయగలిగే క్యాపబిలిటీస్ ని వాళ్ళకి కట్టబెట్టారు. సో ఐఆర్జీసీ ఆదేశాలకు, వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగా ఇజ్రాయెల్, అమెరికా అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తుల మీద ఎవరి మీదైనా సరే దాడులు చేయవచ్చు. సో అది ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తాయి అవి, ఆ పర్టికులర్ ఫోర్సెస్. ఇప్పుడు గొడవ ప్రశ్న సార్, ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నారు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. ఇరాన్ ఆర్మీలో 3.5 lakhs ఉన్నారు. సో ఇరాన్ ఆర్మీ ఇస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఐఆర్జీసీ. అది వేరే. ఇప్పుడు వీళ్ళు ఐఆర్జీసీ నుంచే ఈ 31 యూనిట్స్ ఆర్ 31 యూనిట్స్ వీళ్ళు మరి చనిపోగా మిగిలిన వాళ్ళు వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయి ఉంటారు. ఈ గ్రూప్స్ లో కూడా కొందరు చనిపోయి ఉండొచ్చు కదా, ఆ ఉన్న వాళ్ళతోనే చేసుకుంటారా మళ్ళీ, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ డిప్లాయ్? ఐఆర్జీసీ ఇస్ డిఫరెంట్. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, కరెక్ట్ గా యాక్చువల్లీ ఈ పాయింట్ చాలా మంది చెప్పట్లేదు. మిలిటరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఆర్జీసీ. సో మిలిటరీ సపరేట్, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక కార్యకలాపాలు ఉంటుంది. బట్ ఐఆర్జీసీ దాని మెయిన్ లక్ష్యం ఏంటి అని అంటే ఇరాన్ కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెజీమ్ ని ప్రొటెక్ట్ చేయడం. సో అది నిజంగా మాట్లాడితే అది ఒక ముజాహిదీన్ మూమెంట్ లాంటిది అనుకోరాదు. ఈవెన్ ఐఆర్జీసీని చాలా దేశాలు బ్యాన్ చేశాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించాయి. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని చాలా దేశాలు ఐఆర్జీసీని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గానే పరిగణిస్తాయి, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ అండ్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా. సో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇరాన్కి ఉన్నటువంటి రెగ్యులర్ ఆర్మీ వేరు అండ్ ఐఆర్జీసీ వేరు. ఐఆర్జీసీ ఏంటంటే ఫక్తు ఆ ఇస్లామిక్ రెజీమ్ ని కాపాడడానికి తయారు చేసినటువంటి ఒక విభాగం. ఇజ్రాయెల్ కూడా ఫోకస్ ఐఆర్జీసీ మీదే ఉంది. అందుకే వాళ్ళు మీరు చూస్తే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, రెవల్యూషనరీ గార్డ్స్, రెవల్యూషన్ ఎప్పుడైతే దానికి విప్లవానికి, ఇస్లామిక్ విప్లవానికి సంబంధించినటువంటి ప్రతినిధులు 80s లో దీన్ని స్టార్ట్ చేశాడు ఖొమైనీ. సో అప్పటి నుంచి కూడా దీని కార్యకలాపాలు నడుస్తున్నాయి. సో ఇప్పుడు గొడవ ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడాల్సిన దాంట్లో చిన్న కంక్లూజన్ ఏంటంటే, అసలు యాక్చువల్లీ హెడ్లైన్ ఏంటంటే దీంట్లో ఐసిస్కి
రెట్టింపు, ఇంకా చెప్పాలంటే ఒక 3-4 రెట్ల ఒక సామర్థ్యంతో ఐఆర్జీసీ మారబోతోంది అని. అది సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉంటుంది? చాలా సీరియస్ గా ఉండబోతుంది. అందుకే ఇప్పుడు మనం చర్చిస్తున్నది కూడా ఐఆర్జీసీ అనేది వాళ్ళు ఇప్పుడు మామూలుగా అయితేనేమో ఒక కమాండ్ నుంచి తీసుకోవడం వేరు, ఇది ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయొచ్చు. అంటే ఒక 31 రెజిమెంట్స్ ఉన్నాయి అని అంటే, మీరు ఇందాక చెప్పిన నెంబర్స్ చాలా లక్షల్లో ఉంటారు అని అంటున్నారు. సో వాళ్ళందరూ గనక ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ అటాక్స్ చేస్తారో తెలియదు, ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి ఎట్లాంటి దాడి జరుగుతుందో తెలియదు. మనం హిజ్బుల్లాని మనం చెప్తున్నాం, హిజ్బుల్లాకి ఫండ్ చేశారని చెప్తున్నాం, అండ్ అటు హౌతీలకి ఫండ్ చేసింది ఇరానే అని చెప్తున్నాం, వీళ్ళకి నిధులు ఇచ్చిందని. బట్ వీళ్ళ దగ్గర ఎన్ని నిధులు ఉండి ఉంటాయి? అంతేగా. సో ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ $20 trillion వరకు ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయని అంటున్నారు. ఇరాన్ ఏం చిన్న దేశం కాదు, అండ్ డబ్బులు లేని దేశం కూడా కాదు, సంపద కలిగినటువంటి దేశమే. సో ఆ దేశం సంబంధించినటువంటి ఫండ్స్ ఎంత ఐఆర్జీసీ దగ్గర ఉండి ఉంటాయి, ఎంత వాళ్ళ సామర్థ్యంతో ఉండి ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ. అంటే మిలిటరీకి రిజర్వ్ ఫండ్స్ ఉంటాయి, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐఆర్జీసీ లాంటి దాన్ని ఆల్రెడీ రెడీ చేశారంటే, ఇప్పుడు మనం చూస్తుంటే ఒక 5-6 ఏళ్ల నుంచి అయితే చాలా క్లియర్ గా అయితే ఇండికేషన్స్ కనబడుతున్నాయి కదా, ఇరాన్ మీద ఏ క్షణమైనా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడులు చేయొచ్చు అని. ఇజ్రాయెల్ అయితే పదే దాడులు చేస్తూ వస్తుంది కదా, అండ్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్, న్యూక్లియర్ కి సంబంధించిన ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ ఏది చేస్తున్నా కూడా అణ్వస్త్రాలు వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు కదా. అంటే వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ లేకపోతే ఏ దేశం అయినా సరే మన మీద దాడి చేస్తే మనం ఎలా వ్యవహరించాలని ఆల్రెడీ వాళ్ళు ఒక విధానాన్ని రూపొందించుకొని ఉండి ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన డాక్టర్ ప్రకారం ఈ 31 or 33 ఈ రెజిమెంట్స్ ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తుంటారు వాళ్ళు ఉజ్జాయింపుగా? అంటే అలా చెప్పడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడ పెట్టారని చెప్పడానికి లేదు. వాళ్ళకి ఏంటంటే 31 రెజిమెంట్స్ ని వాళ్ళు ఇండిపెండెంట్ రైట్స్ ఇచ్చేసారు, వాళ్ళకి హక్కులు ఇచ్చేసారు, ఇండిపెండెంట్ గా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు ఎక్కడ దాడి చేయాలి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎట్లా అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు లష్కర్ ఎ తైబా ఉందనుకోండి, లష్కర్ ఎ తైబా ఏం చేస్తుంది, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు మన పహల్గామ్ లో దాడి చేసినటువంటి ఆర్గనైజేషన్ ద రెసిస్టెంట్ ఫ్రంట్, టిఆర్ఎఫ్ అనేది వాడు పెట్టుకున్నాడు పేరు, వాడు చేస్తుంటాడు, వాడికి లష్కర్ ఎ తోయిబా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది. టిఆర్ఎఫ్ ఎలా వ్యవహరించాలి అనే దానికి చిన్న ఇండికేషన్ ఉంటుంది కావచ్చు. ఇప్పుడు లష్కర్ ఎ తోయిబాని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఐఎస్ఐ హ్యాండిల్ చేస్తారు. ఓకే, అట్లా లష్కర్ ఎ తోయిబా ఉంది, ఇంకోవైపు అల్ ఖైదా ఉంటుంది, ఇంకోవైపు జైషే మహమ్మద్ ఉంటుంది, హిజ్బుల్ ముజాహిదీన్ ఉంటుంది, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి నడిపిస్తుంటాడు. జైషే మహమ్మద్ అనుకోండి, ఒక మసూద్ అజర్ అనేవాడు నడిపిస్తాడు, ఒకవైపు ఇంకోటి నడిపిస్తాడు, అట్లా అనమాట. సో ఇప్పుడు ఈ 31 ఆర్గనైజేషన్స్ రెజిమెంట్స్, ఈ 31 ఎంత స్థాయిలో వెళతాయి, ఎంత స్థాయిలో వాటి ప్రభావం ఉంటుంది మనం చూడాలి. ఇంకా ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. బట్ అట్ ద సేమ్ ఇప్పుడు భయం ఏంటి అని అంటే కనుక గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వాటి ఫోకస్ వీటి మీద ఉండే ప్రమాదం ఉందా? ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు ఈ బేసికల్లీ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ 31 రెజిమెంట్స్ అంటే ఇరాన్ అంత ఈజీగా వదులుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇందాక మనం మాట్లాడడం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో వాళ్ళు ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు నిజంగానే అది ఇంకొంచెం వేళ్ళూనుకుపోయి ఆ గల్ఫ్ రీజియన్ లో కనుక వాళ్ళు పెనట్రేట్ అయ్యి ఉంటే, ఆల్రెడీ ఉన్న శక్తులు హిజ్బుల్లాలు హౌతీలు ఆల్రెడీ ఉన్నారు. సో ఇంకొంచెం పెనట్రేట్ అయితే ఇరాన్ గనక ప్రాక్సీ వార్ని పెంచే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు నిజానికి ఒకడే డిసైడ్ చేస్తున్నాడంటేనేమో ఆ రెజిమ్ చేంజ్ చేస్తే అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు రెజిమ్ చేంజ్ అయ్యేంతో సంబంధం లేదు, గల్ఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే. ఇప్పుడు అమెరికా అనుకుంటున్నట్టుగా రెజిమ్ చేంజ్ చేస్తే అయిపోతుందంటే అవ్వదు. రెజిమ్ చేంజ్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు ఖమేనీ చనిపోయాడు, ఖమేనీ తర్వాత ఎవరో వస్తారు, అతను అమెరికా పప్పెటే అనుకున్నప్పటికీ కూడా, బట్ ఆల్రెడీ ఖొమైనీ స్థాపించినటువంటి ఈ ఆర్గనైజేషన్స్, ఈ ఐఆర్జీసీ ఇవన్నీ ఉన్నాయి సార్, వీటిని ఎలా ఆపగలుగుతారు? ఇది ఎంత విధ్వంసం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఇరాక్ లో అదే జరిగింది, సద్దాం హుసేన్ తీసేశారు, లేకపోతే మొన్న సిరియాలో ఐసిస్ కి సంబంధించిన కార్యకలాపాలు వాటి మీద దాడి చేశారు. ఈ రోజుకి కూడా మిలిటరీ బేస్లు ఉన్నాయి కదా అక్కడ, ఈ రోజుకి కూడా అక్కడ యాక్టివిటీ జరుగుతూనే ఉంది కదా. సో మన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఎంత మీరు ఖర్చు పెట్టి ఎంత చేయగలిగినా అక్కడైతే ఇంకా తాలిబాన్ ప్రభావం ఉంది కదా, వాళ్ళ పాకిస్తాన్ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా. సో గొడవ ఏంటంటే ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు. ఇక్కడే అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ రీజియన్ లో ఒక ప్రశాంతత ఉంది. నిజానికి జరుగుతున్న ఇప్పుడు ఇందాక మనం ఎకనామికల్ ఇష్యూస్ మాట్లాడాం కాబట్టి, మోస్ట్లీ ఇప్పుడు మన భారతదేశం నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు అమెరికాలో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, చాలా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు దుబాయ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు దుబాయ్ హ్యాస్ బికమ్ హెవెన్ ఫర్ దిస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ముంబైని విస్తరించలేం కాబట్టి దుబాయ్ని మనం భారతదేశంలోని అనేక మంది సంపన్నులు, ఇంక్లూడింగ్ మన బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచి మన కవితకు సంబంధించి బుర్జ్ ఖలీఫాలో ఉన్న నేపథ్యంలో కూడా. సో ఇప్పుడు ఇరాన్ చేసిన అటాక్లను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, ఆయా దేశాల్లోని కీలకమైన స్థావరాలు, ఆ దేశానికి సిగ్నిఫికెన్స్ గా ఏముంటాయో వాటి మీద జరిగింది అటాక్.
అఫ్ కోర్స్ దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఆపగలిగారు. ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇరాన్ వేసినటువంటి మిసైల్స్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్నటువంటి హోటల్ మీద జరిగింది. హోటల్లో అంటే నథింగ్ బట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నటువంటి డెస్టినేషన్, టూరిస్ట్ డెస్టినేషన్ ఏదంటే ఇప్పుడు దుబాయ్. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది సినిమా స్టార్లు ఇప్పుడు దుబాయ్లో ఇరుక్కుపోయారు, ట్వీట్లు పెడుతున్నారు. అమెరికాకు సంబంధించిన చాలా మంది టూరిస్టులు వాళ్ళు వీళ్ళు దుబాయ్కి వెళుతూ ఉంటారు. దుబాయ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అన్రెస్ట్ వల్ల, ఈ ఇరాన్ అనే ఒక కొత్త శత్రువు రావడం వల్ల ఇప్పుడు ఈ అన్రెస్ట్ పెరిగితే వాళ్ళ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉండదు. మళ్ళీ ఇంకోటి, సౌదీలో ఆరామ్కో మీద అటాక్ జరిగింది. ఆరామ్కో సౌదీకి ప్రాణవాయువు లాంటిది, అరామ్కో సంస్థ. అదే వాళ్ళ మేజర్ వాణిజ్యానికి సంబంధించి వచ్చేప్పటికి నాకు ఒక ప్రశ్న అండి. ఇప్పుడు పాకిస్తాన్ హ్యాస్ సెంట్ ఫోర్సెస్ టు సౌదీ కదండి, అదే అద్దెకి సైన్యం. మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ సైన్యం వీళ్ళతోటి ఈ మొజాయిక్ ఫోర్సెస్ తోటి తలబడుతుందా? పాకిస్తాన్ డ్యూప్లిసిటీ గురించి ఉంది, అందులోకి వస్తాను నేను. పాకిస్తాన్ డ్యూప్లిసిటీ, వెస్టర్న్ హిపోక్రసీ ఇవన్నీ మనకు మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి ఈ మొజాయిక్ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే దాడులు చేస్తుందో ఈ దాడులు పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమో ఇరాన్తో మేమున్నామని స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకే, ఇరాన్తో మేమున్నామని స్టేట్మెంట్ ఇస్తాడు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని వాడుకునే అమెరికా దాడి చేసిందని మనకి ఇప్పుడు తెలుస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని ఇచ్చారు, ఎయిర్ స్పేస్ ని ఇచ్చారు వీళ్ళు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని ఇచ్చారు. ఇవాళ ఆ గ్వాదార్ పోర్టు లేకపోతే కరాచీ, అక్కడే వీళ్ళ ఆర్మీ షిప్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ యూనిఫామ్ తప్పించి అన్ని ఇచ్చేసాడండి అసీముని. ఎగ్జాక్ట్లీ వీళ్ళ నావల్ ఫ్లీట్ అంతా కూడా అక్కడక్కడే ఉంది. అండ్ పాకిస్తాన్ కి ఎయిర్ స్పేస్ ని ఇచ్చేసి ఇరాన్ మీద దాడి చేయడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం అక్కడేమో లేదు ఇరాన్తో మేము ఉన్నాము అని చెప్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉంది, అమెరికా పట్ల లేదు. అమెరికా డబ్బులు కావాలి కానీ ఇజ్రాయెల్ మాత్రం ఉండకూడదు. అది ఇక్కడ ఇస్లామిక్ వ్యతిరేకం కాబట్టి ఇస్లామిక్ ఈ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళని సంతృప్తి పరచడం కోసం ఇజ్రాయెల్ మీద కోపాన్ని లేదా ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. మళ్ళీ అమెరికా నుంచి ఫండ్స్ కావాలి, డాలర్లు కావాలి, అమెరికన్ డాలర్స్ కావాలి కాబట్టి ఇటువైపు చూస్తుంటారు. సో ఇది ఒక పాకిస్తాన్ ద్వంద్వ విధానాలు. ఈవెన్ సౌదీకి సంబంధించి, సౌదీలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? పాకిస్తాన్ వచ్చి సౌదీని ప్రొటెక్ట్ చేయగలుగుతుందంటే ఇట్స్ ఎ జోక్ లిటరల్ గా మాట్లాడితే. బట్ సౌదీకి సంబంధించినటువంటి ఏదో వాళ్ళ అవసరాలను పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్కి ఏదో న్యూక్లియర్ టెక్నాలజీ ఏదో ఉంది కాబట్టి వీళ్ళని కలిసి పట్టుకొని నడుద్దామని ఒక ఆలోచన చేస్తున్నారు. అంతేగాని సౌదీ ఏం పాకిస్తాన్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ఉండదు, లేదు, ఎప్పటికీ ఉండదు. లేదు, అండ్ ఈవెన్ అలంకారానికి పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ ఇప్పుడు జరిగిన దాడులు కూడా చూస్తే కరెక్ట్ గా చెప్పాలంటే ఆప్టిక్స్ ఉంటాయండి. ఆప్టిక్స్ ఏంటి అని అంటే ఇరాన్ ఏం మెసేజ్ ఇస్తోంది అని అంటే సౌదీకి ప్రాణవాయువులో ఉన్నటువంటి అరామ్కో మీద అటాక్. అఫ్ కోర్స్ అటాక్ పూర్తిగా జరగలేదు, దాన్ని వీళ్ళు అడ్డుకోగలిగారు. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా పక్కనే అటాక్. ఓకే, అండ్ ఖతార్ లో ఉన్నటువంటి మిలిటరీ బేస్ ఏదైతే అమెరికాకి సంబంధించిన బేస్ ఉందో దాని మీద అటాక్. లాస్ట్ ఇయర్ ఇంకో జోక్ ఏంటంటే కువైట్ ఫ్రెండ్లీ ఫైర్ లో F-15 పడగొట్టింది. అవును, ఫ్రెండ్లీ ఫైట్ అంటారు, ఫ్రెండ్ ఆర్ ఫో తెలియని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి యుద్ధం జరిగినప్పుడు మనం మామూలుగా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటాం కదా. సో అమెరికా ఇండియా ఇజ్రాయెల్, ఇండియా రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తాం. యుద్ధ విన్యాసాలు ఎందుకు చేస్తాము అని అంటే కూడా మనము ఫ్రెండ్ అండ్ ఫో అంటారు. ఇప్పుడు మనం మామూలుగా యాంటీ మిసైల్ సిస్టమ్ పెడతాం అనుకో, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ పెట్టామనుకోండి, మన ఎయిర్ క్రాఫ్టా శత్రు ఎయిర్ క్రాఫ్టా అనేది గుర్తించే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ గుర్తింపులో విభేదాలు ఉన్నాయనుకో, తేడాలు వచ్చాయనుకోండి, మన వాళ్ళని మనమే షూట్ చేసుకోవచ్చు. సో అట్లా ఇక్కడ ఏమైందంటే వీళ్ళకు విన్యాసాలు చేయడం వల్లనో ఇంకోటో గానీ కువైట్ అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్టే కూల్చేసింది. ఫైటర్ జెట్స్ కూలిపోవడంతో అక్కడ మీరు ఆ విజువల్ కనబడుతోంది. అంటే చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరు. అలైడ్ పార్ట్నర్స్, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కువైట్లోనే అమెరికా మిలిటరీ బేస్ ఉంది. అయినప్పటికీ కువైట్ వాళ్ళ ఫ్లైట్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని గుర్తించలేని పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత కమ్యూనికేషన్ గ్యాప్స్ స్పష్టంగా. సో ఇన్ని గ్యాప్స్ మధ్య అమెరికా అనుకుంటున్నట్టుగా అమెరికా అంచనా తప్పిందని మనం అనేది అందుకే. సో అమెరికా ఎన్ని అంచనాలు వేసినా ప్రాక్టికల్ గా యుద్ధంలోకి వచ్చినప్పుడు జరిగే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో అక్కడక్కడ తడబాట్లు ఉంటాయి. ఆ తడబాట్లు తీవ్రమైతే అమెరికా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అదే ఇప్పుడు మనం చెప్తున్నది కూడా. రైట్, థ్యాంక్ యూ సాయి గారు.